ట్యాపింగ్ కేసులో ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈటెల వాంగ్మూలాన్ని సిట్ రికార్డ్ చేసింది. నా ఫోన్లో అనేకసార్లు ట్యాప్ చేశారన్నారు. బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఇంకా ఎంతకాలం జరుగుతుందని ఈటెల ఘాటుగా ప్రశ్నించారు. నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. మీరు అనేక కమిషన్లు వేసిండ్రు. ఇవాళ విద్యుత్ కొనల వల్ల మీద కమిషన్ వేసిండ్రు. ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాప్ మీద కమిషన్ వేసిండ్రు. సంవత్సరం అవుతుంది. ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం కమిటీ వేసిండ్రు. ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలూచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయట పెడతలేరు, ఎందుకు బాధ్యత మీద చర్య చేపడతలేరు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి హెచ్చరిస్తాను.